నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. నేరం జరిగిన తర్వాత కేసు ఫైల్ చేయడానికి అసలు ఎంత కాలపరిమితి పడుతుంది? ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోతే కనుక అప్పుడు ఏం చేయాలి? బిఎన్ఎస్ చట్టం ఏం చెబుతుంది? ఇలాంటి అంశాల గురించి మనం ఇవాళ మాట్లాడదాం న్యాయం కోసం కార్యక్రమంలో. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కొడిపల్లి అయ్యప్ప గారు, అడ్వకేట్, ఎంఏ, ఎంటెక్, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్ అండ్ ఎంఏ జర్నలిజం. నమస్తే కొడిపల్లి అయ్యప్ప గారు. గారు, అసలు నేరం జరిగిన తర్వాత కేసు ఫైల్ చేయడానికి కాల పరిమితి అంటూ ఏమైనా ఉంటుందా? ఎంత కాల పరిమితి ఉంటుంది? ఎప్పటిలోపు మనం కేసుని నమోదు చేయాలి? మనకు ఇచ్చినటువంటి ఎవరైనా సరే కాగ్నిజిబుల్ అఫెన్స్ జరిగితే అది తప్పనిసరి కాదు. ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ వెట్స్ లలితాదేవి కోర్టు కేసులో సుప్రీంకోర్టు సెక్షన్ సిఆర్పిసి 154 ప్రొసీజర్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కాగ్నిజిబుల్ అఫెన్స్ జరిగితే ఇమ్మీడియట్ గా కేసు నమోదు చేయాలి. అది ఆప్షనల్ కాదు, ఖచ్చితంగా పోలీసుల యొక్క బాధ్యత, అది తప్పనిసరిగా చేయాలని చెప్పింది. ఇప్పుడు చాలా వరకు కూడా చాలా నేరాల్లో చిన్న చిన్న వాటికి ఇప్పుడు ఆ ఫైన్ పడేటువంటి కేసుల్లో 6 నెలల లోపల ఖచ్చితంగా మనం 6 నెలల లోపల ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చు. 3 సంవత్సరాలు అంటే ఏమేమి వస్తాయి దీని కింద? ఇప్పుడు 6 నెలల లోపల ఫైన్ అంటే ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ఎవరినైనా వ్యక్తిని అవమానించి తిట్టినా గానీ, లేదు అంటే 323 అండి సెక్షన్ 323 సెక్షన్ ప్రకారం ఐపీసీ దాని ప్రకారం జరిగేటువంటి చిన్న చిన్న అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో అటువంటి అఫెన్సెస్, ఇప్పుడు ఎవరినైనా తిట్టడం కానీ, ఎవరినైనా మానసికంగా కృంగిపోయేలాగా బాధించే చిన్న చిన్న విషయాలు కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు కానీ, లేదంటే ధూమపానం చేయటం కానీ, ఎక్కడైనా కొన్ని అనివార్య ప్రదేశాల్లో ధూమపానం చేయడం కానీ, ఇటువంటి వాటిలో తర్వాత సీసీ ఫుటేజ్లు వాళ్ళు గుర్తించి పోలీసులు తర్వాత 6 నెలల లోపల ఎప్పుడైనా నమోదు చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మన దగ్గర కరెక్ట్ గా ఉంటే కనుక దాని మీద మనం కేసు వేయొచ్చు. ఈ కేసుకి కూడా తప్పనిసరిగా ఎవిడెన్స్ ఉంటేనే కదా కేసు నమోదు చేసేది. అసలు ఎవిడెన్స్ లేకుండా కేసు నమోదు చేయడం అనేది క్రైమ్ అండి. అందువల్ల ఖచ్చితంగా ఎవిడెన్స్ మనకి ఏదైతే లలితాదేవి వెట్స్ ఉత్తరప్రదేశ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో సిఆర్పిసి 154 సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా కేసును అనేది నమోదు చేయాలి. అలాగే 3 సంవత్సరాల లోపు ఉండేటువంటి శిక్షలు పడిగేటువంటి ఏదైతే నేరాలు ఉంటాయో ఆ నేరాలు ఎవరైనా సరే అక్రమంగా చొరబడి ఒకరింట్లోకి వెళ్ళిపోయి అక్రమంగా చొరబడి కొట్టడం కానీ, లేదు ఒకళ్ళ స్థలాన్ని కబ్జాలు చేయడం కానీ, ఏదన్నా ఇంకా ఇతర నార్మల్ గా ఏదైనా కొట్టినప్పుడు వాళ్ళకి ఎమ్మెల్సీ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్లు ఉన్నప్పుడు పోలీసు వారు కేసు నమోదు చేయలేనప్పుడు 3 సంవత్సరాల లోపులో ఎప్పుడైనా సరే మనం కేసు నమోదు చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేసి అఫెన్స్ ఎప్పుడు జరిగింది, దానికి సంబంధించిన సాక్ష్యాలు అన్ని కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు. అలాగే 3 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి నేరాలకి కాల పరిమితి అనేది లేదండి. ఉదాహరణకు త్రిబుల్ ఆర్ గారి కేసులో రఘురామకృష్ణరాజు గారి యొక్క కస్టోడియల్ టార్చర్ అని చెప్పి అప్పుడు జరిగినటువంటి అఫెన్స్ ని 3 సంవత్సరాల పైబడిన టైం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ అనేది చేపట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీని కింద హత్య, రేపు, దొంగతనం వంటివి కూడా వస్తాయా? ఇలాంటి పెద్ద నేరాలైతే దీన్ని మనం ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు? మనకి యాక్చువల్ గా బిఎన్ఎస్ సెక్షన్ 173 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది తప్పనిసరిగా చేయాలి. అలాగే బిఎన్ఎస్ 173 క్లాజ్ 3(4) ప్రకారం ఏదైనా కేసు నమోదు చేయకపోతే మనం ఎస్పీ గారికి ఫిర్యాదు చేయాలి. 175(3) క్లాజ్ ప్రకారం ఎవరైనా సరే ప్రైవేట్ కేసు అనేది మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసుకోవాలండి వాళ్ళ ఆధారం ద్వారా. ఇప్పుడు మీరు దొంగతనం అన్నారు, ఒక ఇన్వెస్టిగేషన్ లో ఒక కేసు పూర్వాపరాల ఇన్వెస్టిగేషన్ లో వేరే వ్యక్తికి కూడా సంబంధం ఉంది అని పోలీసు వారి విచారణలో నిర్ధారణ అయ్యింది. లేదు ఆ తర్వాత కొంతమంది సాక్షులు బాహాటంగా వచ్చారు, లేదు ఆ అమ్మేసినటువంటి దొంగతనం చేసినటువంటి వస్తువు ఎక్కడో ఒక చోట దొరికిందండి. దొరికితే ఆ వస్తువు అతని దాన్ని నిర్ధారించడానికి సరైన ఆధారాలు ఉన్నప్పుడు ఆ వస్తువు అతనికి ఎలా లభించింది, ఎవరి ద్వారా వచ్చిందని చెప్పి, ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర వేరే వ్యక్తులు దొంగతనం చేసి అమ్మారా అని చెప్పి ఆ క్రైమ్ అనేది అప్పుడైనా సరే మనం నమోదు చేయొచ్చు అండి. అట్లా ఆధారాలు ఖచ్చితంగా ఉండాలండి. ఆధారాలు లేకుండా ఏ కేసు నిలబడదు. ఓకే, ఒకసారి కాల్ చూద్దామండి. హైదరాబాద్ నుంచి మంజునాథ్ లైన్ లో ఉన్నారు. హలో మంజునాథ్ గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు
మీరు ఇందులో న్యాయం కోసము లోన్ తీసుకున్నప్పుడు కట్టకపోయినా పర్లేదు అని చెప్పారు కదా ఇందులో. హలో, వింటున్నారండి, చెప్పండి. ఇప్పుడు ఇందులో లోన్ తీసుకున్న వాళ్ళు డబ్బులు కట్టకపోయినా పర్లేదు అని అని ఇందులో చూపించారు కదండి. వాళ్ళ ఆర్థిక స్థితి బాగలేకపోతే, ఆర్థిక స్థితి బాగలేకపోయినా కట్టకపోయినా పర్లేదండి. మీకు ఆర్థిక స్థితి బాగోకపోతే కట్టకపోయినా పర్వాలేదు అనేది కాదండి ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు సర్ఫెక్స్ యాక్ట్ 2002 ప్రకారం వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని కోర్టు వారికి విన్నవించుకుని దాని మీద స్టే అనేది తెచ్చుకోవచ్చు అండి. ఎంతకాలంలో కడతారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేది. ఇప్పుడు ఎందుకు అంటే చాలా వరకు కూడా ఇప్పుడు మరణాలు అనేది ఈ లోన్లు యాప్ల ద్వారా లోన్లు పొంది అక్రమమైనటువంటి వడ్డీలు. ఇప్పుడు ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలు రూపొందించిందండి. ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా లోన్లు అనేది ఒక ఆర్థిక పరమైనటువంటి పరిస్థితిని, ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందండి, భారతదేశంలో ఆర్థిక పరమైనటువంటి విధానాల వల్ల ఎక్కువ మంది మరణిస్తూ ఉన్నారు. లోన్లు ఎవరికి పడితే వాళ్ళకి లోన్లు ఇచ్చేయడం, ఒకరి ప్రాపర్టీని ఇంకొకరి ప్రాపర్టీ కింద మార్చే సింగిల్ డాక్యుమెంట్ మీద లోన్ ఇచ్చేయడం, ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళకి తక్షణమైనటువంటి న్యాయం జరగకపోతే వాళ్ళు కోర్టుని ఆశ్రయించి లోన్ కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చుమా లేదా అని చెప్పి కోర్టు అడిగారు. లోన్ కట్టలేకపోయారు అనుకోండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటనేది సర్ఫెక్స్ యాక్ట్ ప్రకారం కోర్టులో ఇచ్చుకోవాలి. ఒకవేళ కోర్టు ఆక్షన్ నోటీస్ ఇవ్వకముందే వాళ్ళు కోర్టులో స్టే ఆర్డర్ తీసుకోవచ్చు. అలాగే లోన్లో ట్రిబ్యునల్కి వెళ్ళి ఆ లోన్లో ఎంత 25% కట్టి వాళ్ళు విముక్తి పొందొచ్చు అండి. ఓకే, అంటే ఎంతో కొంత కట్టొచ్చు, కానీ ఒకవేళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే ఎంతో కొంతకు వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు అక్కడ. ఖచ్చితంగా అండి. ఇప్పుడు లోన్ డిఫాల్ట్ అనేది క్రిమినల్ యాక్ట్ కాదండి, అది ఫ్రాడ్ చీటింగ్ మాత్రమే ఉంటే కేసు అండి. మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో లోన్ డిఫాల్ట్ అండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక బ్యాంక్కి లోన్ డిఫాల్ట్ గా ఉంటే ఆ వ్యక్తిని అది క్రిమినల్ నేరం కాదు, అది మామూలుగా అది క్రిమినల్ నేరం కింద రాదని చెప్పి మనకు సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు ఫ్రాడ్ అండ్ చీటింగ్ ఉంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా వేరే వ్యక్తులు డాక్యుమెంట్లు ఫోర్జరీ చేయడం, సంతకాలు ఫోర్జరీ చేయడం, ఇటువంటి క్రిమినల్ అఫెన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు తప్ప వేరే నేరాలకి లోన్ విషయాల్లో అరెస్ట్ చేయకూడదు. ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఆక్షన్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ ఆక్షన్ చేస్తే మన దగ్గర టైం అడిగి దాని కోర్టు ద్వారా కూడా మనం న్యాయం పొందేటువంటి చట్టాలు ఉన్నాయండి. అందువల్ల లోన్లు కట్టకపోతే అరెస్ట్ చేయొచ్చా అని చెప్పి దీంట్లో ఏదైతే మనం చెప్పామో లోన్లు కట్టలేకపోతే అరెస్ట్ అనేవి ఉండవు అని చెప్తున్నాం అండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. కాకినాడ నుంచి రాము లైన్ లో ఉన్నారు. హలో రాము గారు. రామమోహన్ చెప్పండి. అదే మేడం, ఎవరైనా చీట్ చేసి డబ్బులు నాకు కాజేస్తారు అనుకోండి, తర్వాత రామమోహన్ అండి. చెప్పండి. టీవీ చూడకుండా మాట్లాడండి. హలో, టీవీ చూడకుండా టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో చెప్పండి మీ సమస్య ఏంటో. హలో, ఎవరైనా చీట్ చేసి డబ్బు తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఆ డబ్బు ఫలానా వాళ్ళకి ఇచ్చారని చెప్పిందే ఆ డబ్బు రికవరీ చేయడానికి పాజిటివ్ ఉంటుంది కదా. ఇప్పుడు డబ్బు ఎవరికైనా ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ కానీ, చెక్ కానీ, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పత్రాలు కానీ, లేకపోతే 100 రూపాయల స్టాంప్ మీద వాళ్ళ దగ్గర ఆస్తి పత్రాలకు సంబంధించిన పత్రాలు, 100 రూపాయల స్టాంపులు, నాన్ జ్యుడిషియల్ స్టాంపుల మీద కానీ సంతకాలు తీసుకుని ఏదైతే అగ్రిమెంట్ కానీ లేకపోతే వాళ్ళకి తనఖా కానీ ఇటువంటి చేయించుకోవాలండి. అటువంటి ఆధారాలు ఏమీ లేనప్పుడు వాళ్ళు ఏదైనా చీటింగ్ అనేది జరిగితే 420 కింద పోలీసుల దగ్గర ఎఫ్ఐఆర్ అనేది పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయించుకోవాలండి. అంతే తప్ప చట్ట ప్రకారంగా కాకుండా డైరెక్ట్ గా మనం ఏమీ చేయలేమండి. రైట్, అయిపు గారు, అయితే అడ్డగోలుగా పోలీసులు ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? అలాంటివి ఎక్కడైనా జరిగాయా? ఒకవేళ నమోదు చేస్తే కనుక వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? నమోదు చేస్తే ఏంటి పరిస్థితి వాళ్ళ మీద? మనకి యాక్చువల్గా పోలీసులు అనే వాళ్ళు ఎప్పుడైనా సరే అడ్డగోలుగా నమోదు చేస్తే దాని మీద ఆర్టీ యాక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు మనం తీసుకుని దాన్ని హైకోర్టులో మనం క్వాష్ పిటిషన్ అనేది సిఆర్పిసి క్వాష్ పిటిషన్ అనేది మనం వేసుకోవాలండి సెక్షన్ 482 ప్రకారం. అలాగే లోవర్ కోర్టులో కేసు ట్రయల్ బిగిన్ అవ్వకముందు సిఆర్పిసి 237 ప్రొవిజన్ ఏదైతే ఉందో ఆ దాని ప్రకారం మనం డిశ్చార్జ్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు అండి. అలాగే
కేసులో కీలకమైనటువంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎడ్జోన్స్ అంటే కోర్టు వాయిదాలకి రాకుండా కోర్టు వారు ఇచ్చినటువంటి ఏదైతే వాయిదాకు వచ్చి సాక్ష్యం చెప్పమని చెప్పి అతను కొన్ని వాయిదాల పాటు రాకుండా ఉన్నట్లయితే సిఆర్పిసి 256 సెక్షన్ ప్రకారం ఆ కేసుని ఎక్విటల్ గా పరిగణించమని చెప్పి మన పిటిషన్ అనేది కోర్టులో దాఖలు చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. రాజమండ్రి నుంచి సింహాచలం. హలో, నమస్తే అండి. నమస్తే సింహాచలం గారు, మాట్లాడండి. నమస్తే అండి. నాకు అక్వరాన్ని అండి మా తాతల తరఫున వచ్చిన ఆస్తి ఉన్నదండి. మా మేనమా కూతురు ఈ మధ్యన నా భూమిలోకి వెళ్ళినప్పుడు ఎదరావిడ ఉందండి. దాని గురించి నా భూమిలోకి వెళ్ళినప్పుడు తావు పని చేస్తుందండి. నేను తహసీల్దార్ గారికి పెట్టుకున్నానండి. పెడితే వారు తహసీల్దార్ గారు కలెక్టర్ గారు పిటిషన్ పెడితే వారు ఏం చెప్పారంటే వెళ్ళి అడిగారండి. అడిగితే అవి నేను ఎట్టి పరిస్థితుల్లో తావు ఇవ్వను, రాతల్లో లేదు, నేను ఇవ్వను అంటుందండి. నువ్వు హలో చెప్పండి. మీకు దారి మార్గం ఏమనంటున్నారండి వాళ్ళు? ఇవ్వనంటున్నారండి. మనకి ఆల్రెడీ గతంలో కూడా మనం ప్రోగ్రామ్స్ దీని మీదే చేసామండి. ఎవరైనా సరే భూ వివాదాలు ఉన్నప్పుడు రెవెన్యూ యాక్ట్స్ ప్రకారం ఖచ్చితంగా ముందు ఉన్నటువంటి వ్యక్తులు వెనక ఉన్నటువంటి రైతులకి గొట్టు అనే మార్గాన్ని దారి కింద ఇవ్వాలండి. అలా ఇవ్వకపోతే మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు అండి. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఆ సర్వే నెంబర్లో మీకు దారి మార్గం అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి, అది వ్యవసాయ భూమి అయితే. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. బుచ్చిరెడ్డి లైన్లో ఉన్నారు. హలో బుచ్చిరెడ్డి గారు. నమస్తే, మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ మాది 440 సరే నెంబర్ సార్, మంచి సూర్యాపేట జిల్లా తిరుపతి మండలం 440 సరే నెంబర్ చెరువు చికెన్ సార్ అది. అయితే అది 5 ఎకరాల 5 ఎకరాల 20 గుంటలు ఉన్న భూమిని మా నాన్న పేరు మీద తాత ముత్తాత ఉన్నది సార్. అది ఇప్పుడు కొత్తగా తెచ్చింది సార్, అది ఎక్కడ ఉన్న పురాతన నుంచి. అయితే ఆ తర్వాత మా పేరు మీద మార్చింది సార్. అది అనుకో వేరే వాళ్ళు మాకు తెలవకుండా వాళ్ళ పేరు మీద మార్చింది సార్ వేరే వాళ్ళు. అది ఎట్లా వాళ్ళ పేరు మీద మారిందంటే ఎలా మారిందండి? రిజిస్ట్రేషన్ కింద మార్చుకున్నారా, 1B లో మార్చేకున్నారా, అడముల్లో మార్చే దేని ప్రకారం ఏదండి? అదే ఎలా మారింది అని చెప్పి, అది రెవెన్యూ భూమి అయితే మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆర్టీఆర్టీ పెట్టండి. ఎటువంటి ఆధారాల ప్రాతిపదికన వారి పేరుని రెవెన్యూ రికార్డులో మార్చి ఉన్నారు, దాన్ని ఆర్టీఆర్టీ పెట్టండి. రైట్ టు ఇన్ఫర్మేషన్. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే భూమికి సంబంధించినటువంటి పన్నులు కానీ ఇంకా ఇతర ఏమన్నా మీకు ఇచ్చినటువంటి పట్టా కానీ ప్రభుత్వ తరపు నుంచి కానీ మీరు సేద్యం చేస్తున్నట్టు ఏదన్నా మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలు కానీ ఉంటే అది అవన్నీ తీసుకుని వెళ్ళి మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. అట్లాగే ఆర్టీఆర్టీ పెట్టి ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది అనేది మీరు ఏ కారణం చేత వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళ పేరు మార్చారని చెప్పి మీరు అడగండి. ఆర్టీఆర్టీ ప్రకారం మీరు వివరాలు తీసుకున్నాక ఆ వివరాలని దాని ప్రకారం మీరు చట్ట ప్రకారంగా ముందుకు వెళ్ళాలండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. పెద్దపల్లి నుంచి తిరుపతి లైన్లో ఉన్నారు. హలో తిరుపతి గారు, చెప్పండి. మాట్లాడండి. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, నాకు ఒక ల్యాండ్ ఉంది సార్. మా మిస్సెస్ చనిపోయింది సార్. హలో చెప్పండి. మా మిస్సెస్ చనిపోయింది సార్. మా పిల్లలు నాకు బాబు పాప సార్. చనిపోయినప్పుడు పాపకు 5 సంవత్సరాలు సార్, బాబుకు 7 సంవత్సరాలు సార్. అయితే ఏమైందంటే అప్పుడు పిల్లలు నా దగ్గర రాలేదు సార్, వాళ్ళ దగ్గర మళ్ళా తాత మా మామ దగ్గర ఉన్న మా అత్తమ్మ దగ్గర ఉన్నారు సార్ వాళ్ళ పిల్లలు. అయితే చనిపోయినప్పుడు మా భార్య చనిపోయినప్పుడు ఆమె కేసు తీసింది సార్. 306 కేసు పెట్టారు సార్ నా మీద. ఎబిట్మెంట్ ఆఫ్ సూసైడ్, ఆమె మరణానికి మీరే కారకులు అని చెప్పి ఎబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ 498 వేసి ఉంటారు. అవును సార్, అవును సార్. అయితే కేసు కాంప్రమైజ్ అయినాం సార్. ఒక పిల్లలకి ఎకరం భూమి ఇస్తా అని చెప్పి బయట నోటరీ దగ్గర అఫిడవిట్ రాస్తున్నాం సార్. రాసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలకు మేయర్ కాలేదు సార్. అప్పటికి 2019లో జరిగింది సార్ ఇది. అయితే మళ్ళీ మధ్యలో వాళ్ళని రమ్మని చెప్పినాం సార్. మేయర్లు అయినాక వాళ్ళని రమ్మని చెప్పి అంటే వాళ్ళు వచ్చి పొలం కాడికి వచ్చినాక వాళ్ళు మాకు ఎకరం వద్దు, మాకు 2 ఎకరాలు కావాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేస్తారు సార్. మేము సరే అని చెప్పి ఇస్తా అని చెప్పిన తర్వాత
మన ఆధార్ కార్డు మన ల్యాండ్ పాస్బుక్ అన్ని పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీరు రిజిస్టర్ చేసుకుంటామని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి వాళ్ళు కలెక్టర్ దగ్గరికి పోయి మాకు చిన్నప్పటి నుండి మా నాన్న నమ్మే పిల్లలు అని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ లో పెట్టారు సార్. ల్యాండ్ మనం అమ్మకుండా చేయకుండా ట్రాన్సాక్షన్ చేయకుండా బ్లాక్ లో పెట్టారు సార్. ఎదురు వెళ్ళి కలెక్టర్ దగ్గర వినాము సార్. అక్కడ వినా కూడా సారు తీస్తానని తీసుకోలేదు సార్. అది ఎట్లా దాన్ని ఎట్లా సార్? మీరు వాళ్ళకి ఏదైతే ఇస్తా అన్నారో అది మీరు డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది యాక్చువల్ గా జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే ఉంటుందండి. మీరు జిల్లా రిజిస్టర్ గారికి ఒక లెటర్ రాయండి, ఏది PGRS లో పెట్టండి, నాకు వ్యవసాయ భూమిని ఇట్లాగా బ్లాక్ లో పెట్టారు, ఏ కారణం చేత పెట్టారని చెప్పి ఆర్టీ యాక్ట్ ద్వారా డీటెయిల్స్ తీసుకోండి. అది తీసుకున్న తర్వాత వాళ్ళ కారణం చెప్పిన తర్వాత ఆ కారణం ప్రకారం మీరు కలెక్టర్ గారికి అలాగే జిల్లా ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్టర్ గారికి మీరు లెటర్ పెట్టండి, ఇట్లా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఏదైనా మీరు కోరుకున్న విధంగా వాళ్ళు చేయకపోతే మీరు కోర్టు ద్వారా మీరు ఆన్లైన్లో రెడ్లో పెట్టారు కాబట్టి దాన్ని ఇట్లా దీని మీద ఎటువంటి వివాదాలు లేవు, కోర్టు కేసులు లేవు, కావాలని ఇంటెన్షనల్గా పెట్టారు కాబట్టి దీన్ని విడిపించండి అని చెప్పి మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు సూట్ వేసుకుంటే ఖచ్చితంగా అది ఆన్లైన్ నుంచి వాళ్ళ పార్టీల నుంచి చేసుకుంటే ఖచ్చితంగా మీ భూమిని రెడ్ మార్క్ నుంచి తీస్తారండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. కాకినాడ నుంచి పద్మావతి. హలో పద్మావతి గారు. అదే ఇప్పుడు భార్యాభర్తలు కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నారు. దాన్ని ఇద్దరు ఒప్పుకుంటే ఎన్నాళ్ళు విడాకులు అవుతుందండి? ఒకవేళ అమ్మాయి ఇవ్వకపోతే ఇంక ఎన్నాళ్ళు పడుతుందండి? ఏంటి కొంచెం చెప్పరా? ఏ కారణం చేత వాళ్ళు విడిపోతున్నారు అనేది కారణం అనేది కోర్టు వరకు మనం తెలియజేయాలండి. వాళ్ళ పిల్లలు పుట్టకపోవడమా లేకపోతే ఏదైనా దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నాయా, ఏ కారణం చేత వాళ్ళు విడిపోతున్నారు అనేది కోర్టు వరకు తెలియాలి. యాక్చువల్గా మనకి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం దాంపత్య జీవితంలో భార్యాభర్తలు అయిష్టంగా విడిపోతే వాళ్ళని 6 నెలల్లో విడాకులు అనేది మంజూరు చేయడం అనేది కోర్టులు అనేది చేస్తూ ఉన్నాయండి. మీరు అక్కడ ఏ కోర్టు అయితే ఉందో 6 నెలల లోపల వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేకుండా కాపురానికి రాను అంటే ఆ కారణాలు మీరు ఏ విధంగా ఇతను నష్టపోతున్నాడో మీరు కాపురానికి రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఆమె స్పందించకపోతే అప్పుడు ఇలాగ నేను దాంపత్య జీవితంలో ఇలా నష్టపోతున్నాను, నా వంశం నెరవేరు అవుతుంది కాబట్టి నాకు విడాకులు మంజూరు చేయమని చెప్పి ఆమె కాపురానికి రావట్లేదని చెప్పి దాని నుంచి మీరు డైవర్స్కి వేసుకోవాలండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సదానందన్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ల్యాండ్ ఇష్యూ సార్. నేను ఒక గత 5 years బ్యాక్ ఒక వ్యక్తి దగ్గర నుంచి ల్యాండ్ కొన్నా సార్. వ్యవసాయం అండి. పేమెంట్ 43 lakhs ఇచ్చిన పేమెంట్ అయింది, క్లియర్ అయింది. అయితే జాయింట్ కొనుగోలు చేసినాం కాబట్టి అతని పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించినాం సార్ అగ్రికల్చర్ ల్యాండ్. జాయింట్ లా కొనుక్కుంటే నా వాటా కానీ మా రిలేటివ్ కాబట్టి అతని పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసినాం సార్. అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారు ఇద్దరు కొనుక్కున్నప్పుడు? రాసుకున్నాం సార్. నాకు ఎంత ఇవ్వాలనేది నేను రాసుకున్నాం సార్. అయితే నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ తర్వాత 3-4 years తర్వాత చేయమనంటే చేయలేదు సార్. చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సార్. స్టేషన్కి వెళ్తే సిఐ గారు ఏమన్నారు అంటే ఎస్ఐ గారి దగ్గర సిఐ గారి దగ్గరికి వెళ్తే ఒకసారి వచ్చేయండి సార్, ప్రెజెంట్ అయ్యి ఇది సివిల్ ఇష్యూ అని చెప్పేసి అని మీరు దీంట్లో జోక్యం చేసుకోవద్దని చెప్పేసి సిఐ గారితో అంటే వాళ్ళు కూడా మాకు అదే విషయం చెప్పారు సార్. ఇది సివిల్ మ్యాటర్, మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోవాలి, మా దగ్గర రావద్దని చెప్పి చెప్పారు సార్. మీ భూమి మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ కావాలి అంతే కదండి? అవును సార్. మీరు అగ్రిమెంట్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో మ్యూచువల్ గా మీరు డబ్బు దేని ద్వారా ట్రాన్స్ఫర్ చేశారండి కొనుక్కున్న సమయంలో? క్యాష్ సార్. క్యాష్ ఇచ్చారు. ఏమైనా మధ్యవర్తిలో సాక్షులు ఏమైనా ఉన్నారా? రాసుకున్నా సార్. మొత్తం ఎప్పుడెప్పుడు ఏమేమి వచ్చినా అనేది మొత్తం డాటా ఉంది సార్. అవన్నీ పెట్టి ఇప్పుడు మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అతను చేయమని చెప్పి ఆ అగ్రిమెంట్ ప్రకారం అతను చేయకపోతే మీరు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది మీరు కోర్టులో వేసుకోవాలండి. మీరు ఆ అగ్రిమెంట్ ని అమలు చేయమని చెప్పి ఆ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అంటే వితిన్ 3 years లో అగ్రిమెంట్ అనేది కాల పరిమితి 3 years అండి. 3 years లోపలనే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కు స్పందించకపోతే మీరు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ వేసుకోవాలి. స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ లో మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ఈపీ వేసుకోవాలి, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అని. ఆ ఈపీ వేసుకున్న తర్వాత అది మీకు అతను చేయకపోతే కోర్టు ద్వారా మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. తిరుపతి నుంచి కిషోర్ లైన్ లో ఉన్నారు. హలో చెప్పండి కిషోర్ గారు. నమస్తే సార్తో మాట్లాడాలి. చెప్పండి సార్. నాది తిరుపతి సార్. అది సార్ యాక్చువల్లీ 21లో నాకు కరోనా వచ్చింది సార్, డిసీజ్.
అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను సార్. నేను సంవత్సరం రోజులు కోలుకోలేకపోయాను. నా మిస్సెస్ని ఊరికి పంపించాను సార్. అప్పుడు అంటే నాకు ఒక 20 lakhs అయిపోయేటప్పటికి, డబ్బులు అయిపోయేటప్పటికి అమ్మాయి నాకు విడాకు లేకుండానే వేరే మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను PGRS లో పెట్టుకుంటే దాన్ని విచారించి ఎస్పీ గారు 494, 420 కేసు కట్టి కోర్టుకు పెట్టారు సార్. ఇదంతా బాగానే ఉంది సార్. తర్వాత ఒక అమ్మాయి పెళ్లి చేసేసుకున్నాక ఆ అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చి మా ఇంటికి వచ్చి ఇంట్లో ఉండే గోల్డ్, బ్యాంక్ డాక్యుమెంట్లు, మ్యారేజ్ సర్టిఫికెట్లు, నా డిగ్రీ సర్టిఫికెట్లు మా అమ్మని తల పట్టుకొట్టారు సార్. మళ్ళీ మీరు కేసు పెట్టారండి? పెట్టాను సార్. హాస్పిటల్కి వచ్చి ఫోటోలు గిటోలు అవన్నీ తీసుకున్నారు సార్ ఎస్ఐ గారు. కానీ కేసు కట్టలేదు సార్. మా అమ్మ ఒక 1 month ట్రీట్మెంట్ తీపించుకున్నాక అక్కడి నుంచి మేము చెన్నైకి తీసుకుపోమన్నాం సార్. బ్లడ్ ఫ్లాట్ అయిపోయింది, చనిపోయిందని. హాస్పిటల్ కేస్ షీట్ ఒకటి ఉంది సార్ మా దగ్గర. హాస్పిటల్ కేస్ షీట్ ఉన్నప్పుడు మీరు ఆ రోజునే ఎందుకు చనిపోయింది, ఇట్లా కేసు కట్టలేదని చెప్పి పోలీసులు కూడా పార్టీకి చేర్చి మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు ఖచ్చితంగా కేసు ఫైల్ చేయండి. మీరు ఫైల్ చేయకపోతే ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేయండి. ఏదైతే మీ దగ్గర ఆధారాలు ఇలా ఫలానా రోజున కంప్లైంట్ ఇచ్చాము, ఈ దెబ్బలతోటి ఈ హాస్పిటల్ ఇలా ట్రీట్మెంట్ పొందారు, అక్కడి నుంచి ఇంత ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఇక్కడ మరణించారని. మీరు చేసిన తప్పు ఏంటంటే మీ అమ్మగారు ఏ హాస్పిటల్ అయితే మరణించారో వెంటనే అక్కడ పోలీసులకి ఇలా పలానా దెబ్బలు కొట్టారు, ఆ దెబ్బల వల్ల ఇవి చనిపోయిందని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది లేకపోవడం అనేది ఈ కేసులో ఒకటి మైనస్. సార్ ఆపరేషన్ చేయించినాక ఇంటికి తీసుకుని వచ్చి మరుసటి రోజు చనిపోయింది సార్. తలలో బ్రెయిన్ ఆపరేషన్ చేయించారు సార్. మరి అప్పుడైనా మరి మీరు పోస్ట్ మార్టం తీసుకెళ్లాలి కదా ఇంటి దగ్గర నుంచి బాడీని. ఇంకా మాది పల్లెటూరు కదా సార్ పక్కన. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ వదిలేసుకున్నాం సార్. ఇవన్నీ పోతే పోయినాయి. అమ్మాయి అబ్బాయి ఏం చేశారంటే మా అమ్మ నాన్నకు సంబంధించి 4 ఎకరాల భూమిని ఓల్డ్ కబ్జా చేసేస్తారు సార్. మీరు అదే అండి, ఫస్ట్ ఈ క్రిమినల్ కేసుని మీరు మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసి మీరు అన్ని ఆధారాలన్నీ కూడా వాళ్ళకి సమర్పించి దానికి ఉండేటువంటి సాక్షులు అన్ని కూడా మీరు ఈ పోలీసులు కూడా పార్టీలకి చేర్చి మీరు వేయండి, ప్రైవేట్ కేసు వేయండి. ఇలాగ మేము పలానా సమయంలో కేసు పెట్టాం, వాళ్ళు కేసు కట్టలేదు, నాకు ఇలా ఎమ్మెల్సీ అయింది, పలానా హాస్పిటల్ ఇలా మరణించిందని పూర్తిగా ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక డ్రాఫ్టింగ్ చేయించుకుని దాన్ని మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసి దాన్ని కేసు ఫైల్ చేయించండి ముందు. తర్వాత భూ విషయాలు తర్వాత అండి. ఇప్పుడు క్రిమినల్ కేసులో వాళ్ళు అక్యూజర్స్ అయ్యి ఉండి వాళ్ళు బయటకు తిరగడం అనేది కూడా నేరమే కదండి. అందువల్ల మీరు ఖచ్చితంగా వాళ్ళని కేసులో అనేది వాళ్ళు ఏదైతే తప్పు చేశారో తప్పుకి పనిష్మెంట్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి మీకు సరైన న్యాయం జరుగుతుందండి. మీరు ఖచ్చితంగా వెళ్ళి కేసు నమోదు చేయించండి లాయర్ గారి ద్వారా. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. రెడ్డప్ప లైన్ లో ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే రెడ్డప్ప గారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ మాది వచ్చి తిరుపతి జిల్లా సార్. మా అమ్మమ్మ వాళ్ళకి సార్, మా అమ్మ మా పిన్నమ్మ. ఓకే. ఆ డీకేటి భూమి మా తాతకి 5 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తున్నారు సార్. అది వచ్చి మా తాత బతుకున్నప్పుడు ఇద్దరికి సరి సమానంగా పంచిచ్చినాడు, ఎటువంటి రాతలు రాయలేదు సార్. ఆ తర్వాత వచ్చి మా పిన్నమ్మ మా యవ్వ తాత విడిచినారని మా తాత చనిపోయిన తర్వాత వీళ్ళ సృష్టించి మా తాత ఏళ్ళు ముద్రేసినట్టు మొత్తం ఆస్తిని ఆ పేరు మీద రాసుకుంది సార్. ఇక్కడ 30 ఏళ్ళు మా యవ్వ తాత విడిచినారని ఆ వీలునామాలు ఉన్నప్పుడు వీలునామా రాసిన డేట్ కి మా పిన్నమ్మ వయసు 22 సంవత్సరాలు సార్. ఈ భూమి గురించి పక్కాగా చుట్టుపక్కల గ్రామాలు ఎవరిని అడిగినా భాగాలు పెట్టినారని చెప్తున్నారు. కానీ మాకు న్యాయం జరగడం లేదు సార్. ఎంఆర్ఓ ఆఫీస్ చూపినా కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం లేదు. స్పందనాలు అర్జీలు ఇచ్చినా వచ్చి ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళే రాసి పంపించేస్తున్నారు కలెక్టర్ కూడా. ఇప్పుడు మా ఆస్తిని మేము ఎలా తీసుకోవాలి సార్? మీరు ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారికి మీరు ఏదైతే PGRS పెట్టారో వాటిలన్నిటికీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఆ ఫైల్ ఏదైతే చేశారో అవన్నీ కూడా వివరంగా మీకు ఇమ్మని అడగండి. మీరు అడిగిన తర్వాత వాళ్ళని కూడా ఏదైతే వీలునామా అన్నారు, వీలునామా మీ తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఉన్నదన్నారు. గవర్నమెంట్ రికార్డెడ్ ప్రకారం మీ తాతయ్య గారి యొక్క వేలు ముద్రని కూడా మీరు కోర్టు ద్వారా ఒక లాయర్ గారి ద్వారా అది మీకు సూట్ వేసుకుంటే
సూట్ వేసుకుని నోటీస్ ఇచ్చి సూట్ వేసుకుంటే అవన్నీ కూడా కోర్టే ఎవిడెన్స్ పంపిస్తుందండి ఆర్ఎఫ్ఎస్ఎల్కి. ఆ వేలు ముద్రలు ఖచ్చితంగా అతను పెట్టకపోతే దాంట్లో కూడా వాళ్ళు క్రిమినల్ అఫెన్సెస్ కింద పాల్పడినట్టు, ఫ్యాబ్రికేషన్ చేసినట్టు వాళ్ళకి 420 కింద 468 కింద వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్తారండి. మీరు ఖచ్చితంగా కోర్టు ద్వారా ఒక లాయర్ గారి ద్వారా మీరు దీన్ని అప్రోచ్ అవ్వండి. రైట్ ఏపీ గారు, నేరం జరిగిన తర్వాత కేసు ఫైల్ చేయడానికి అసలు కాల పరిమితి ఎంత పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? కేసు ఫైల్ చేసినప్పటికీ కూడా పోలీసులు ఒకవేళ దాని మీద చర్యలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? అండ్ అలాగే కాలర్స్కి ఇతరత్ర విషయాల గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది ఇవాళ న్యాయం కోసం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.